నేనే ఎక్కువ అని కొంతమంది అనుకుంటాడు. అది కరెక్ట్ కాదు. నీకు నీవే ఎప్పటికీ గొప్ప కాదు. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారి గురించి చూస్తే చుట్టుపక్కల వాళ్ళందరికంటే ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు. ఆయన ఎప్పుడు జ్ఞానంగానే ఫీల్ అయ్యాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన్ని బాగా కనపరిచారు. కానీ మత్తయి సువార్తకు వచ్చేసరికి సొలొమోను కంటే గొప్పవాడున్నాడు. మరి ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనకంటే గొప్పవాడు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి ఆయన కంటే మనం ఎప్పుడు గొప్ప కాదు. కాబట్టి గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఏడ్చువారితోనూ ఏడుగుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. చాలు. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండటం అంటే ఒకే మాట మీద ఉండటం, కలిసి మెలిసి ఉండటం. ఇప్పుడైతే చాలా అరుదు అనమాట అది. ఒకరితో ఒకడు కలిసి ఉండటం కానీ, ఒకరితో ఒకడు ఒకే మనసు కలిగి ఉండటం కానీ, ఒకే ఒకడు